మన మార్కెట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బి దగ్గర వరకు రైజ్ అయింది అనమాట. రైజ్ అయిన తర్వాత అక్కడి నుంచి సికి డౌన్ అయ్యి తర్వాత సి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ తీసుకుని సపోర్ట్గా తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ బి హైలో బయింగ్ పొజిషన్ తీసుకుంటాం, సిని స్టాప్ లాస్ కింద ఎంచుకుందాం. ఇది మనం మార్కెట్లో వెళ్ళి చూద్దాం. మారుతి సుజుకీలో చూద్దాం రండి. మనకి తక్కువ టైం ఉన్న వలన షార్ట్కట్లో మారుతి సుజుకీ గురించి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మార్కెట్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, బి హైకి వెళ్ళింది. బి హైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా రిజిస్ట్రేషన్ తీసుకుని సి వరకు వచ్చి అక్కడి నుంచి కన్సల్టేట్ అయ్యి మళ్ళీ పైకి బి హై పొజిషన్కి వెళ్ళింది. బి హై పొజిషన్కి వెళ్ళగానే మనం అక్కడ బయింగ్ పొజిషన్ తీసుకుంటాం. సిలోని స్టాప్ లాస్ కింద పెట్టుకుందాం. 1:1 నిష్పత్తిలో ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. మరియు మీకు సూటుగా సుత్తి లేకుండా ఏబిసి బయింగ్ స్ట్రాటజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వ్యూయర్స్.